ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ ఉదయకాల సమయమున మీకు నా శుభములు. జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ క్షేమంగా ఉన్నారని నమ్ముచున్నాను. అదే రీతిగా ఫేస్బుక్ ద్వారా మాతో ఏకీభవించిన మిమ్మును బట్టి ప్రభువుకి స్తోత్రం. అనుదినం ఉదయం ప్రభు యొక్క వాక్కు మీ యొద్దకు వస్తుంది. అందులో పరిశుద్ధాత్మునితో నడుచుటకు, ఆయన స్వరము వినుటకు, ఆయన చిత్తమును చేయుటకు దేవుడు ఆశ్చర్యముగా మనల్ని నడిపిస్తున్నాడు. ఈ దినాలలో ఈరోజు ప్రభువు ఏం మాట్లాడుతున్నాడు చూద్దామా? అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయములో 2వ వచనము. బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని ప్రత్యేకపరచుడి అని పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. ఆదిమ సంఘములో ఈ రీతిగా తరచు కూడుకొని ఉపవాసముండి ప్రార్థిస్తారు. అలాగూ ఒక దినము కూడుకొని వారు ఉపవాసముండి ప్రార్థించేటప్పుడు ప్రభువు మాట్లాడుతున్నాడు. నేను పిలిచినటువంటి పరిచర్యకు పౌలును బర్నబాను మీరు ప్రత్యేకపరిచి పంపించండి అని ప్రభువు మాట్లాడాడు. ఇది దేనిని చూపిస్తుందంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క మార్గం. నాకొక మార్గాన్ని ప్రభువు ఉంచాడు, మీకు ఒక మార్గం ఉంది. నా మార్గములో మీరు రావడానికి కుదరదు, మీ మార్గములో నేను రాకూడదు. అలాగైతే ఈరోజు ఉదయం ప్రభువా నా యొక్క మార్గం ఏమిటి? చాలామంది చూడండి, చెప్పాలంటే రక్షింపబడి మారు మనసు పొంది పరిశుద్ధాత్మ అభిషేకము పొందుకోండి అన్య భాష మాట్లాడేటువంటి దేవుని బిడ్డలు కూడా సరైనటువంటి గైడెన్స్ దేవుని యొద్ద నుంచి పొందుకోకుండా ఇలాగే వారు కొన్ని సంవత్సరములు తడబడి ఆ తర్వాత వచ్చి ఇదే మార్గం, ఇదే చక్కగా అని తెలుసుకునే లోపు వారు కొన్ని సంవత్సరములు కోల్పోతున్నారు కదా. అయితే నేను మీకు ఈరోజు ప్రభు కృపచేత చెప్పే ఆలోచన ఏమిటంటే, ప్రభువా ఈ దినముందు మీ ఆలోచన నాకు ఇవ్వండి అయ్యా. తరచూ చెప్పేటప్పుడు నాకు వచ్చేటువంటి ఒకే ఒక వచనం నడిపింపును గురించి. రోమా 8:14. ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపింపబడుదురో వారందరూ దేవుని బిడ్డలు. ఆత్మలో బాగా నింపబడి అన్య భాష మాట్లాడి, ప్రభువా నా హార్ట్లో ఉండేది బయటికి రాకూడదు, నా తలంపులో అప్పటికే కొన్ని కార్యాలున్నాయి, అది రాకూడదు. మీ తలంపే నా తలంపు, మీ హృదయమే నా హృదయం. ఆ రీతిగా మీరు ప్రార్థించడం మొదలు పెట్టినట్లయితే ఈ దినం విజయపు దినముగా మారుతుంది. ఈ దినం రాబోయేటువంటి సంవత్సరములకు విజయపు దినముగా మారుతుంది అనటంలో సందేహము లేదు. అర్థమైందా? మీకు అర్థమైందా? కనుక ఈ వచనముకై ప్రభువును స్తుతించండి. ఇప్పుడు మనం ప్రార్థించేటప్పుడు మీరు నాతో కలిసి ప్రార్థించుదాం. మా పరిశుద్ధమైన తండ్రి, ఈ ప్రార్థన గడియలో మీ బిడ్డల కొరకు బిడ్డలతో కలిసి ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్ముడా, ఆ రోజు వారు పాడి ఉపవాసం నుండి ప్రార్థించేటప్పుడు ఒక గైడెన్స్ దొరికినట్లుగా మీ బిడ్డలు ఉపవాసం నుండి ప్రార్థించేటప్పుడు ఒక నడిపింపు చూపించండి. మీ చేతికి అప్పగిస్తున్నాను. ఇంత మట్టుకు నడిపించిన ప్రభువా, ఇక మీదట మీరు నడిపించి మీ నామాన్ని మహిమపరచుకోనండి. ఎన్నటెన్నిటికీ మీ బిడ్డలు ఓడిపోరు, ఓటమికి చోటే లేదయ్యా. మీ సమాధానము నది వలె మీ బిడ్డల గృహాలలో ప్రవహించాలి. యేసు నామములో తండ్రి, ఆమెన్. ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరచాడు. ఇప్పుడు సంతోషంగా ఉన్నారు కదా. ఇప్పుడు మీరేం చేయాలి? మీరు పొందిన సంతోషమును మీ స్నేహితులు, మీ బంధువులు, మీ రక్త సంబంధికులు, మీ సంఘ సభ్యులు పొందుకోవాలి కదా. వాళ్లకు అలాగే వెంటనే షేర్ చేయండి, సరేనా? ఒకవేళ మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదనుకోండి, మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే జీసస్ మీట్స్ యూట్యూబ్ ఛానల్ ఇదే రీతిగా ఉదయం 5:30 మీ సెల్ ఫోన్కు డైరెక్ట్గా వస్తుంది, సరేనా? ప్రభు మీతో మాట్లాడతాడు. తిరిగి సాయంత్రం 5:30 ఒక చక్కటి ప్రార్థన ప్రత్యక్ష ప్రసారములో పాల్గొనవచ్చు. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841525286 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.